మా ఇంట్లో టమాటా చెట్లు అండి ఇవి. టమాటాలు కోస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ లాంగ్ వీడియోలో సెకండ్ వీడియో మా పెరట్లో వంకాయలు అవి పెట్టాను. అప్పుడు ఇవి పచ్చివి చూడండి. ఇప్పుడు క్లైమాక్స్ అయిపోవచ్చాయి. దాదాపు ఆ 3 చెట్లకే ఒక 15 కిలోలు పైనే కాసాయండి. చాలా బాగా కాసాయి. అసలు మేము 2 months నుంచి అసలు టమాటాలే కొనలేదు. ఎంతెంత బాగా వచ్చాయో. కాకపోతే నేను వీడియో ఎప్పుడు తీయలేదన్నమాట. చూడండి ఎన్ని టమాటాలు వచ్చాయో. మార్నింగ్ వంట చేద్దామని కోసాను. అసలు ఎంత ఆనందంగా ఉందో. మన చెట్టువి అవి వేరు కదా. చూడండి, ఇవి నేనేం వేస్ట్వి కూడా కాదండి. వేస్ట్గా ఉన్న టమాటాలు పాడైపోయినవి పడేస్తానమాట. ఆ పడేసినవి ఇలా వాటర్ పెడతాం కదా, వచ్చాయి. వాటిని జాగ్రత్త చేసాము. జాగ్రత్త చేస్తే ఒక్క చెట్టు కూడా మేము కొనింది లేదు. అవి అసలు ఎంతలాగా ఆశాయంటే అంత బాగా అన్ని కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా. అసలు బయట పెట్టినా కానీ అసలు మేము ఫ్రిడ్జ్లోనే పెట్టట్లేదండి. చెట్టు కాబట్టి టమాటాలు అలాగే ఉంటున్నాయి. అంత బాగా వచ్చాయి చూడండి ఎన్ని వచ్చాయో. వెయిట్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయండి కాయ. బ్రింజాలు ఇవైతే వంకాయలు ఒక 20-30 కిలోల వరకు కాసాయండి. చుట్టుపక్కల వాళ్ళకి కానీ అందరికి ఇచ్చాము. ఎన్ని కాయలు కోస్తుంటే వస్తానే ఉంటాయి. చూడండి ఈరోజు అందుకని మా చెట్టు వంకాయలు టమాటాలు కోసాము. చెట్టువి అవి ఆనందమే వేరు కదా. 100 పెడితే వస్తాయి కానీ చెట్లు మనం పెంచినవి ఏమి కెమికల్స్ లేకుండా మందులు వేయకుండా పెంచేవి ఆ ఫీలింగే వేరు కదండి. చూడండి అది వైట్ వంకాయ ఎంత తెల్లగా ఉందో. అది వైలెట్. చెప్పాను కదా అప్పుడు 3 రకాలు ఉన్నాయి. ఎల్లో, వైలెట్, గుత్తి వంకాయ అన్నమాట. 3 టమాటాలు వంకాయలు అసలు ఈ సంవత్సరం అలాగా కాసాయంటే అలా కాసాయండి. ఇంకా సాయిల్ బాగలేక మేము వేయలేదు కానీ ఆకుకూరలు లేకపోతే అన్నీ పెడతామండి. ఆకుకూరలు, పొట్లకాయ, బీరకాయ అవన్నీ నెక్స్ట్ టైం సాయిల్ అవి పెట్టినప్పుడు విత్తనాలు వేసి చూపిస్తాను. చూడండి ఎంత ఫ్రెష్.